ఈ రోజు దాకా 3 రాజధానులు ఉంటాయి, 4 రాజధానులు ఉంటాయి అని చెప్పి ఏ రాజధాని లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ని 5 ఏళ్ళు స్టాండ్ స్టిల్ పొజిషన్లో ఉంచగా ఒకే ఒక రాజధాని ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్కి, అది కూడా అమరావతి అన్న నినాదంతో ముందుకెళ్తున్న రేపు 49,040 కోట్ల రూపాయల ప్రాజెక్టులకి శంకుస్థాపన పడబోతుంది. ఇంత ఘనంగా నిర్మించుకోబోతున్న పునర్ప్రారంభ సభకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా? ఎంతమంది ఆయన వస్తారని చెప్పి ఆశిస్తున్నారు? లేకపోతే ఆయన పార్టీలోంచి ఎమ్మెల్యేలు వస్తారా? ఒక్కసారి ఎంతకాలం అమరావతి రైతుల బాధలు విని టీవీలో చూసిన మీకు ఒక్కసారి కళ్ళ నిండుగా వాళ్ళ ఆనందం చూసే అవకాశం దొరుకుతుంది. వై డోంట్ యు గో? లాస్ట్ టైం ఇలాగే ఆంధ్రప్రదేశ్ ప్రారంభ సభ కోసం శంకుస్థాపన చేసే రోజు జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని పిలవగా నన్ను పిలవద్దు, రాలేదని బండేయద్దు అని కూడా అన్నారు. కానీ ఇదే టెన్యూర్లో మళ్ళీ ఆయనకి ఇన్విటేషన్ వెళ్ళింది. వెళ్తే ఆయన వస్తారా? ఈసారి బండేయద్దన్న మాటలు మాత్రం ఎక్కడ వినపడలేదు ఇప్పుడు దాకా. బట్ ఇజంట్ ఇట్ ఎసెన్షియల్? ఆల్రెడీ ఓడిపోయి కూర్చున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒక ఆనందం అని అంటే జనాల్లో ఎలా ఉంటుంది? జనాల ఆనందమే మన ఆనందం. రాష్ట్రం అంతా పండగ వాతావరణం నెలకొల్పుకుంటుంది. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ గత 5 ఏళ్ళు ఎక్కడైనా చూసామా?